గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు గుదిబండలా మారిందా? ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ప్రభుత్వ ఆర్భాటం తప్ప పారదర్శకత లేకుండా పోయిందా? ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనం వృధా చేసింది వాస్తవమేనా? కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ డ్యామేజ్ గురించి బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. అసలు మేడిగడ్డ బరాజ్ డ్యామేజ్ ప్రస్తుత పరిస్థితుల్ని తెలుసుకుందాం. 19 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 17 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోనే డొల్లతనం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ అనతి కాలంలోనే కుంగుబాటుకు గురికావడం గత ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టింది. మేడిగడ్డ బ్యారేజ్ లోటుపాట్లు వెలికి తీయడానికి విజిలెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కీలక రికార్డులను సేకరించి వాటిని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కో అంశం వెలుగులోకి వస్తుంది. ప్రాజెక్టు విషయంలో ఆర్భాటమే తప్ప పారదర్శకత ఏమాత్రం లేదని బయటపడింది. మేడిగడ్డ నిర్మాణం చేసినప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహం ఎంత వేగంగా వస్తోంది, భవిష్యత్తులో పెరిగే అవకాశాలు ఉన్నాయా అనే విషయంపై ప్రత్యేకంగా స్టడీ చేయలేదని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించే మెటీరియల్ కూడా ఫ్లడ్ స్పీడ్కు తగ్గట్టుగా వినియోగించలేదని కూడా తెలుస్తోంది. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించిన మెటల్, సిమెంట్, స్టీల్ విషయంలో ప్రామాణికతలు పాటించినట్టుగా వెలుగులోకి వచ్చింది. బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో మొదటగా బండరాళ్లు, స్మాల్ సైజు సిమెంట్ బ్లాకులుగా చివరగా కాంక్రీట్ లేయర్ నిర్మించారు. తర్వాత 110 మీటర్ల పొడవులో బ్యారేజ్ మెయిన్ స్ట్రక్చర్కు నిర్మాణం చేశారు. బ్యారేజ్లోనే 7వ బ్లాక్ పూర్తిగా డ్యామేజ్ అయింది. బ్లాక్ కింది భాగంలో ఉన్న ఇసుక మట్టి కొట్టుకుపోయి 11 పియర్లతో ఉన్న 7వ బ్లాక్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. పదహారు టీఎంసీల నీటిని డైవర్ట్ చేయడానికి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ L&T తెలిపింది. 85 గేట్లతో నిర్మించిన బ్యారేజీలో ఒక్కొక్క భారీ పియర్ను 110 మీటర్ల పొడవు, 2.5 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తులో నిర్మించారు. బ్యారేజ్ మొత్తాన్ని 8 బ్లాకులుగా విభజించి నిర్మాణం చేశారు. అక్టోబర్ 21, 2023న 7వ బ్లాక్లోని 20వ పియర్ భారీ శబ్దంతో కుంగింది. బ్యారేజ్ ఫౌండేషన్ డ్యామేజ్ కావడంతో 20వ పియర్ సుమారు 5 ఫీట్లకు పైగా భూమి లోపలికి సింక్ అయింది. 110 మీటర్ల పొడవున్న పీర్ గేట్ల వద్ద నిట్ట నిలువున చీలిపోయి రెండుగా విడిపోయే పరిస్థితికి చేరింది. బ్యారేజ్ దిగువ వైపు నీటి ప్రవాహ వేగం అధికంగా ఉంటుంది. అందుకోసం డౌన్ స్ట్రీమ్ వైపు 100 ఫీట్ల మేర కాంక్రీట్ లేయర్, భారీ సిమెంట్ బ్లాకులు, చివరగా బండరాల వరుసను ఏర్పాటు చేశారు. డౌన్ స్ట్రీమ్ వైపు ఏర్పాటు చేసిన టన్నుల కొద్ది బరువు ఉండే కాంక్రీట్ బ్లాకులు ధ్వంసమై 50 నుంచి 60 మీటర్ల వరకు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొట్టుకుపోయిన కాంక్రీట్ బ్లాకులను చూస్తే మేడిగడ్డ నిర్మాణంలో ఎంత నాణ్యత పాటించారో తెలిసిపోతుంది. 7వ బ్లాక్లో జరిగిన ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు అధికారులు. 7వ బ్లాక్ మొత్తంలో ఎలక్ట్రికల్ రిసెప్టివిటీ పరీక్షలు నిర్వహిస్తూ బేస్మెంట్లో ఏర్పడ్డ కేవిటీలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. మరోవైపు 20వ పీర్ కింది భాగంలోని నీటిని భారీ మోటార్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. 7వ బ్లాక్లో ఉన్న 11 పియర్లపై సింకింగ్ ప్రభావం ఉందని, మరమ్మతులు చేయాలంటే 7వ బ్లాక్ మొత్తాన్ని తొలగించాలని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ అయిన L&T మహారాష్ట్ర వైపు నుండి 350 మీటర్ల మేర అప్రోచ్ రోడ్డు నిర్మాణాన్ని బ్యారేజ్ అప్ స్ట్రీమ్ వైపు పూర్తి చేసింది. డౌన్ స్ట్రీమ్ వైపు అప్రోచ్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. బయట నుంచి చూస్తే బ్యారేజ్లో ఏర్పడ్డ సమస్యలు మామూలుగా అనిపించినప్పటికీ ఊహించని రీతిలో ఫౌండేషన్లో విధ్వంసం జరిగింది. మేడిగడ్డ బ్యారేజ్కు ప్రభుత్వం 3,625.82 కోట్లు ఖర్చు చేసింది. బ్యారేజ్కు ఇప్పుడు మరమ్మతులు చేయాలంటే సుమారు 1000 కోట్లు ఖర్చవుతోందని అంచనా వేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా బ్యారేజ్ నిర్మాణం చేయడం, డిజైన్లు నాణ్యత పాటించకపోవడంపై ఎవరు బాధ్యత వహించాలనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన L&T సంస్థ నిర్మాణం చేయగా తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు పనులను పర్యవేక్షించారు.
ఎల్ఎన్టీ ఇంజనీర్ల బృందం, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల బృందం పర్యవేక్షణలో భారీ స్థాయి ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతలో రాజీ పడడం వెనుక ఎవరున్నారనేది తెలంగాణ ప్రజలకు తెలియాల్సి ఉంది. బ్యారేజ్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్కు సంబంధించి ల్యాబ్ రిపోర్టులు కొద్ది రోజుల్లోనే విజిలెన్స్ అధికారులకు అందనున్నాయి. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను విజిలెన్స్ బృందం స్టడీ చేస్తోంది. దీంతో కొద్ది రోజుల్లోనే బ్యారేజ్కు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వానికి విజిలెన్స్ బృందం అందించనుంది.